హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, న్యూ ఇయర్ జోష్ ఎలా ఉంది హైదరాబాద్లో? సిద్ధు, హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ కనిపిస్తుంది. ఇప్పటికే రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. సో ఈవెంట్స్ కి వెళ్ళడానికి ప్రజలంతా కూడా ఇప్పటికే రోడ్ల మీద వచ్చేసారు. సో మరి కాసేపట్లో ఈవెంట్స్ అన్ని కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ప్రజలంతా కూడా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నాము. ఇక్కడ కూడా చూడొచ్చు, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం చెప్పడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యామిలీ అంతా కూడా కలిసి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం తెలపడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం కొత్త గోల్స్ పెట్టుకుని కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ అనుకున్నటువంటి గోల్స్ అన్ని కూడా సాధించాలి ఖచ్చితంగా అనేటువంటి ఉద్దేశంతో ఈసారి అన్ని రెజల్యూషన్స్ కూడా ఈసారి పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫ్యామిలీస్ ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఈసారి ప్రత్యేకంగా ఫ్యామిలీకి ఎక్కువగా కూడా ఈవెంట్స్ కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం హైదరాబాద్ లో చూస్తున్నాము. ముఖ్యంగా బహిరంగంగా ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నింటినీ కూడా ఏదైతే ఓపెన్ ప్లేసెస్ లో ఉన్నటువంటి వాటిలో చాలా చోట్ల కూడా హైదరాబాద్ లో ఈసారి మనకి ఈవెంట్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. డీజే సాంగ్స్ తో పాటు పెద్ద ఎత్తున లైట్స్ కావచ్చు, అలాగే ప్రత్యేకమైనటువంటి సెలబ్రిటీస్ తో డాన్స్ షోస్, పాటలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ అందరినీ కూడా అలరించడానికి అనేక ఏర్పాట్లు కూడా హైదరాబాద్ లో చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా దీనికి సంబంధించి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, అటు పోలీసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ మొత్తంగా కూడా అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగేలా కూడా అటు పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఈవెంట్స్ లలో పాల్గొంటారో, నూతన సంవత్సర వేడుకల్లో ఎంజాయ్ చేస్తారో వాళ్ళంతా కూడా తిరిగి చాలా ప్రశాంతంగా ఇళ్లలోకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పి అటు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే తెలియజేసింది. అటు మెట్రో సమయాలలో కూడా వేళల్లో మార్పులు జరిగాయి. అర్ధరాత్రి 1 గంటల వరకు కూడా మెట్రో అనేటువంటిది రన్ అవుతుంది. సో ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. సో ఈసారి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్రౌడ్ ఎట్లా ఉంది ఈసారి ఈవెంట్ సంబంధించి? సార్, ఇది కంట్రీ క్లబ్ ది 18th ఎడిషన్ అండి. మా కంట్రీ క్లబ్ గురించి చెప్పాలనుకుంటే ఇది 18వ సంవత్సరం ఇది చేస్తుంది. మీకు తెలిసిందే, కంట్రీ క్లబ్ ఈ న్యూ ఇయర్ కానీ లేకపోతే ఏమైనా ఫెస్టివల్ ఈవెంట్స్ కానీ చేయాలంటే దానికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి మారు పేరు మన హైదరాబాద్ కి. సో ఈసారి ఈవెంట్ కి ఎవరెవరిని పిలుస్తున్నారు? ఎట్లాంటి వేడుకలు ఉండబోతున్నాయి? సార్, మనకు కావాల్సింది ఎట్లయితే ఉగాది పచ్చడి ఎట్లా ఉంటుందో అట్లా కూడా ఈవెంట్స్ 4 నెలలు 4 గంటలు మనం పబ్లిక్ కి ఎంటర్టైన్ చేయడం కోసం ఫస్ట్ సాంగ్స్ తో స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత కొంచెం మెల్లిగా డాన్సులు ఉంటాయి. దాని తర్వాత ఎట్లాగో న్యూ ఇయర్ కాబట్టి డీజే లేకుండా ఉండదు. సో మనకి ఇవాళ మన సెలబ్రిటీ డీజే వినీష్ గారు ఉన్నారు. ఆమెతో పాటు ఒక సరికొత్త సంప్రదాయం తీసుకొచ్చాము. మీరు 18 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అంటున్నారు. అప్పటికి 18 ఏళ్ల క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ క్రౌడ్ లో జోష్ ఏ విధంగా కనిపిస్తుంది? హైదరాబాద్ లో చాలా మార్పు ఉంది సార్. టు బి వెరీ హానెస్ట్, నేను ఒక ఈవెంట్ మేనేజర్ని ఇప్పుడు. సో ఈవెంట్ మేనేజర్ లో హైదరాబాద్ ఎట్లా చాలా పెద్ద ఫేస్ లోకి వెళ్తుంది. ఇంకోటి గవర్నమెంట్ కూడా అట్లానే ఇట్లాంటి అనవిచ్యమైన సంఘటనలు జరగకుండా సింగిల్ విండో సిస్టమ్ ఒక కమిషనర్ గారు ఇచ్చిన డెకోరంలో హ్యాపీగా ఈవెంట్ చేసుకుంటున్నాం. డ్రింక్స్ చేసిన వాళ్ళకి వెళ్ళడానికి మళ్ళీ డ్రైవర్స్ అరేంజ్ చేసుకోవాలని కూడా పోలీసులు చెప్పారు కదా. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? సార్, మా యూఎస్పీఏ కంట్రీ క్లబ్ యూఎస్పీఏ మనకి ఇక్కడ డ్రింక్స్ లేవు సార్. ఇది కేవలం మనకి ఫ్యామిలీ క్రౌడ్. ఇది ఫుడ్ వాళ్ళు ఎంత కావాలంటే ఎంజాయ్మెంట్ అంత ఇస్తాం. మన దగ్గర దాంట్లో మన మెట్రోలు కూడా మనకు సహకరించి 1 o'clock వరకు మనకి అవకాశం ఇచ్చారు. ఇంకోటి మనకి రసూల్పురా చాలా షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్న వెన్యూ ఇది ఒకటే. అన్ని రకాలుగా ట్రైను, బస్సు, ట్రాన్స్పోర్ట్ విధంగా సార్. రైట్, చూస్తున్నాం ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా పబ్లిక్ కి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకుంటే అటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ నుంచి మొదలుకుంటే ఇటు బేగంపేట వరకు కూడా అన్ని ఈవెంట్ స్పాట్స్ అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా రెడీ అయిపోతున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు సిద్ధంగా కూడా ఉన్నారు. ప్రజలంతా కూడా ఏదైతే నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఎంతో సిద్ధంగా కూడా మనకు కనిపిస్తున్నటువంటి అన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే సాయి కిరణ్. ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన ప్రతిభతో మెప్పించారు. పూరి బీచ్లో ఇసుక, పూలతో జగన్నాథ స్వామి అద్భుత రూపాన్ని తయారు చేశారు. ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల వేళ కోలాహలంగా మారగా ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మాత్రం సముద్ర తీరంలో ఈ అద్భుతాన్ని సృష్టించారు. పూరి జగన్నాథ స్వామి రూపంతో కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలికారు.